బాక్సాఫీస్ దగ్గర నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ సెకండ్ పార్ట్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి మంచి ఓపెనింగ్స్ ని సాధించగా ఓవరాల్ గా ఎక్స్పెక్టేషన్స్ అయితే పూర్తిగా మించిపోలేకపోయింది. ఉన్నంతలో బాక్సాఫీస్ దగ్గర సినిమా తొలి రోజు లేట్ రిలీజ్ ను సొంతం చేసుకున్నా కానీ వారం తర్వాత ఎక్సలెంట్ కలెక్షన్ అనే ఓపెనింగ్స్ లో అందుకున్న బాలయ్య కెరీర్ బెస్ట్ ను నమోదు చేయలేకపోయింది. మొత్తం మీద సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాంలో 7.05 కోట్లు, సీడెడ్ లో 5.45 కోట్లు, వైజాగ్ లో 2.41 కోట్లు, ఈస్ట్ లో 2.2 కోట్లు, వెస్ట్ లో 1.58 కోట్లు, గుంటూరులో 3.4 కోట్లు, కృష్ణాలో 1.72 కోట్లు, నెల్లూరులో 1.44 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో 25.25 కోట్ల రేంజ్ లో షేర్ ను, 38.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కాగా 2.25 కోట్ల వరకు హైర్స్ వివిధ ప్లేస్లలో యాడ్ అయ్యాయి. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో ఓవరాల్ గా సినిమా 2.3 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా ఓవర్సీస్ లో 2.8 కోట్ల దాకా షేర్ ను సాధించింది. దాంతో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా 30.35 కోట్ల వరకు షేర్ ను, 48.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును ఓవరాల్ గా సాధించింది. కాగా బాక్సాఫీస్ దగ్గర సినిమా బారిన బిజినెస్ లెక్కల తర్వాత 104 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 73.65 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ లో సెన్సేషనల్ హోల్డ్ ను సినిమా చూపించాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎలాంటి కలెక్షన్లతో జోరును చూపించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.